31వ తారీఖున చరిత్రలో కని విని ఎరుగనటువంటి ఒక ఘోరమైన సంఘటన గుంటూరు పట్టణంలో జరిగింది. మీ అందరికీ తెలుసు. బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలో కూడా ఇలాంటి అరుదైన సంఘటనలు జరిగి ఉండవు అని నేను అభిప్రాయపడుతున్నా. 37వ తారీఖున 5 గంటల నుంచి రాత్రి 12:20 వరకు మా ఇంటి మీద, ఆఫీస్ మీద పెద్ద ఎత్తున దాడి చేశారు. ఒక విధంగా చంపడానికి ప్రయత్నం చేశారు. ఇల్లుని, ఆఫీస్ని ధ్వంసం చేశారు. నా ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా, కార్లు, అక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమం చేశారు. 7:20 పాటు విధ్వంసాన్ని సృష్టించారు. ఆ తర్వాత నన్ను అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు. 18 రోజుల తర్వాత న్యాయస్థానాల తీర్పుతో నేను బయటకు రావటం జరిగింది. ఆ తర్వాత నా ఇంటి మీద జరిగినటువంటి దాడి ప్రపంచమంతా చూసినా కూడా పోలీస్ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. చాలా దురదృష్టం. అది భారతదేశ చరిత్రలోనే చాలా దురదృష్టం. నేను కంప్లైంట్ ఇచ్చేంత వరకు అసలు యాక్షన్కి వెళ్ళలేదు, కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. జనరల్గా పోలీసులు ఏం చేయాలంటే, ఒక సంఘటన జరిగితే సూమోటివ్గా కేసు బుక్ చేయాలి. నా ఇంటి మీద 31వ తారీఖున జరిగినటువంటి దాడి కానీ, సంఘటన కానీ, పోలీస్ హ్యాస్ నాట్ రిజిస్టర్డ్ ఈవెన్ ఏ కేస్. 1వ తారీఖున నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు వారి యొక్క అనుమతితో నా లీగల్ అడ్వైజర్ చెప్తే కంప్లైంట్ రాసి సంతకం పెడితే ఆ కంప్లైంట్ తీసుకెళ్ళిస్తే 2వ తారీఖున కేసు బుక్ చేశారు. ఎవరి మీద? నా ఇంటి మీద దాడి చేసిన వారి మీద. నేను ఇచ్చిన కంప్లైంట్ను పురస్కరించుకొని, అప్పుడు దాకా ఆగాల్సిన అవసరం లేదు. పోలీస్ హ్యాస్ టు రిజిస్టర్ ఎ కేస్ సూమోటివ్. చేయలే. అంటే ఇట్ సీమ్స్ పోలీసులు, తెలుగుదేశం వారు కుమ్మక్కై నా మీద దాడి చేశారు అనేటువంటి భావన కలిగే విధంగా ప్రవర్తించారు. సరే, కేసు రిజిస్టర్ చేశారు. ఏం కేసు రిజిస్టర్ చేశారో తెలుసా? అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను. 127 క్లాస్ 2, 189 క్లాస్ 2, 324 క్లాస్ 4, 329 క్లాస్ 4, 351 క్లాస్ 2 రెడ్ విత్ 190 BNS. ఆల్ ఆర్ బిలో 7 years. మీకు తెలుసు కదా, 7 years లోపుగా శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి కేసుల్లో పోలీసు వారే బెయిల్ ఇచ్చి పంపించవచ్చు. ఇది చట్టం. అందువల్ల ఈ కేసులు మాత్రమే రిజిస్టర్ చేసి వాళ్ళందరూ బెయిల్ ఇచ్చి పంపిస్తారు. ఇంకో విషయం చెప్పనా మీకు, నా మీద కూడా ఇదే కేసులు. ఆల్ ఆర్ 7 years బిలో. నాకు మాత్రం బెయిల్ ఇవ్వాలి పోలీసు వారు. కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు వారు రిమాండ్కి పంపారు. ఎంత పక్షపాత ధోరణితో పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. వాస్తవంగా నేను ఇచ్చిన కంప్లైంట్లోని సారాంశాన్ని మీకు ఒకసారి వినిపిస్తా. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు అవుతుంది. రాష్ట్రంలోనే చరిత్రలోనే ఇంపార్టెంట్ కేసు కాబోతుంది. దీన్ని పోలీసు వారు యాక్షన్ తీసుకోకపోతే, చట్టం తన పని తాను ఇక్కడ చేయకపోతే, హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా వెళ్ళి దీనిలో లాజికల్గా పోలీసు వారు చేసినటువంటి అఘాయిత్యాల గురించి, తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటి అఘాయిత్యాల గురించి ప్రపంచానికి తెలియపరిచే విధంగా, డెసిషన్స్ వచ్చే విధంగా కోర్టుల్లో మేము ఫైట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. దీనిలో నేను రాసిన కంప్లైంట్లోని కొన్ని అంశాలు నేను మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా. చాలా చిన్న అంశాలు మాత్రమే. ఇన్ వ్యూ ఆఫ్ ది సీరియస్నెస్ ఆఫ్ ది అఫెన్స్ కమిటెడ్, ఐ మస్ట్ రెస్పెక్టబుల్లీ రిక్వెస్ట్ యూ టు రిజిస్టర్ an FIR forthwith for all applicable cognizable offences. ఏవైతే కాగ్నిజబుల్ అఫెన్సెస్ అప్లై అవుతాయో వాటన్నిటి మీద మీరు నా ఇంటి మీద జరిగిన దాడి మీద కేసు రిజిస్టర్ చేయండి అని రాశా. దానిలో ఇంక్లూడింగ్ అఫెన్స్ రిలేటింగ్ టు అటెంప్ట్ టు మర్డర్, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, అది కూడా పెట్టండి అన్నా. అన్లాఫుల్ అసెంబ్లీ, రైటింగ్ విత్ డెడ్లీ వెపన్స్, క్రిమినల్ ట్రెస్పాస్,
wrongful confinement, criminal intimidation and mischief causing damage to property. నా ప్రాపర్టీని డ్యామేజ్ చేశారు, కార్లు బగలగొట్టారు, నా మిత్రుల కార్లు బగలగొట్టారు, ఇల్లు బగలగొట్టారు, ఆఫీస్ బగలగొట్టారు, ఫర్నిచర్ బగలగొట్టారు. వీటన్నిటి మీద డ్యామేజ్ ప్రాపర్టీ అగైన్స్ట్ ఆల్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్. ఐ ఫర్దర్ రిక్వెస్ట్ యూ టు ఐడెంటిఫై, గుర్తించండి, ట్రేస్ అండ్ అరెస్ట్ ఆల్ ది అక్యూజ్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది కమిషన్ ఆఫ్ ది సెడ్ అఫెన్స్, సీజ్డ్ అండ్ preserve all video and photograph evidence and conduct a fair, impartial and effective investigation in accordance with all. నేను రాసిన దానిలో ఏమైనా తప్పు ఉందో చెప్పమని అడుగుతా ఉన్నా ప్రజానీకాన్ని. మీరు ఎమ్మటే యాక్షన్లోకి రండి, ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి తీసుకోండి, వీడియోలు ఉన్నాయి తీసుకోండి, అన్ని టీవీ కెమెరాల్లో వచ్చేసినాయి, ఆల్ ఛానల్స్ అక్కడే ఉన్నాయి ఆ రోజు. వాటిలో తీసుకోండి అంటే ఇంతవరకు ఈ సింపుల్ సెక్షన్స్తో కేసు బుక్ చేసి వాళ్ళని బయటికి పంపించేశారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి. వాళ్ళు పెట్టిన ఏంటి, 127(2) అంటే 1 year పనిష్మెంట్, 189(2) 6 months పనిష్మెంట్, 324(4) మిచీఫ్ 2 years పనిష్మెంట్, 329(4) clause 4 criminal trespass and house 1 year, 351 clause 2 criminal intimidation 2 years. అన్ని బిలో 7 years. ఎందుకంటే శుభ్రంగా ఎక్యూజ్డ్ అందరినీ కూడా బెయిల్ ఇచ్చి పంపించడానికి కావాల్సిన సెక్షన్స్ మాత్రమే వేశారు ఆ సిఐ గారు. ఆ సిఐ గారు తెలుసు కదా, గంగా వెంకటేశ్వర్లు గారు లోకేష్ గారి బంధువు. ఇంతకు ముందు కూడా చెప్పేవాళ్ళు చెప్పట్లా. గంగా వెంకటేశ్వర్లు గారు సింపుల్గా ఇవి వేసేసి వాళ్ళని రిలీజ్ చేసి పంపించారు. వాళ్ళు పొజిషన్కి వచ్చారో కూడా నాకు తెలియదు. ఇలా పార్షియల్గా వ్యవహరించారు. రెండో అంశం ఏంటంటే అసలు నిజంగా వేయాల్సిన సెక్షన్స్ ఏమిటాయంటే 118 clause 2 వాలంటరీ కాజింగ్ హర్ట్ ఆఫ్ గ్రీవియస్ హర్ట్ బై డేంజరస్ వెపన్స్ అండ్ మీన్స్. డేంజరస్ వెపన్స్ తీసుకొచ్చారు వాళ్ళు, చూసారు కదా, పలుగులు, కత్తులు, రాడ్లు, పెట్రోల్ బాంబులు తీసుకొచ్చారు. దీనికి ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. ఇది వేస్తే ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఉంటుంది కాబట్టి వాళ్ళని రిలీజ్ చేయడానికి వీలు కాదు కాబట్టి ఆ సెక్షన్ వేయలే. ఇంకోటి 109 అటెంప్ట్ టు మర్డర్, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, నా పిల్లల్ని చంపడానికి ప్రయత్నం చేశారు, ఇదేమంటే ఇది 10 years, దీన్ని వేయలే. 192 వాంటన్లీ గివింగ్ ప్రొవకేషన్ విత్ ఇంటెంట్ టు కాజ్ రైట్స్ ఇన్ రైటింగ్ బి కమిటెడ్ ఇఫ్ నాట్ కమిటెడ్, ఇది కూడా 1 year. ఇది పెద్ద ప్రాబ్లం. ఈ రెండు సెక్షన్స్ వెయ్యవలసినటువంటి సెక్షన్స్ వెయ్యకోకుండా ముద్దాయిలకు అనుకూలంగా ఉండే విధంగా గంగా వెంకటేశ్వర్లు అనేటువంటి ఒక సిఐ లోకేష్ బంధువు ప్రవర్తించినటువంటి పరిస్థితిని మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. అదే విషయాన్ని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి చెప్పడం జరిగింది.